నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఏపీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రం, ఎన్నికల అనంతరం విపక్షానికి ముఖ్యమైన విమర్శనాస్త్రం. అధికారంలోకి రాగానే టీడీపీ శ్రేణులు ఉత్కంఠంగా ఎదురు చూసిన అంశం, విపక్ష శ్రేణులను టెన్షన్ పెడుతున్న విషయం నారా లోకేష్ రెడ్ బుక్. ఎస్, ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ ఒక హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రెడ్ బుక్ పేరు బాగా వినిపించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులపై కఠిన చర్యలు తప్పవని పదే పదే లోకేష్ చెప్తూనే ఉన్నారు. ప్రజలను, ప్రజా ప్రతినిధులను ఇబ్బంది పెట్టిన వారంతా రెడ్ బుక్లో ఉన్నారని, వారందరికీ శిక్షలు తప్పవని అవకాశం దొరికిన ప్రతిసారి లోకేష్ చెప్తూనే ఉన్నారు. చెప్పడమే కాదు, ఆల్రెడీ పనిని మొదలు పెట్టేశారు కూడా. ఆల్రెడీ మొదలు పెట్టేశారు కాబట్టి ఇప్పటి వరకు ఆ రెడ్ బుక్ విషయంలో బలైన వారెవరు, ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనే విషయం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మరి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన విషయాలు పక్కన పెట్టేస్తే నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయేది ఎవరు, ఎవరు అరెస్ట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు, ఎందుకు అనేది కూడా ముందుగా మీరైతే ఒక కామెంట్ చేయండి. ఎవరు నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయేది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నేతలు, అధికారులు తమ హవా చూపించారు. అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ రాబోయే 10 ఏళ్ళు కూడా మాదే, మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి విచ్చలవిడిగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవారు కొంతమంది నేతలు. ఇక అధికారులైతే మళ్ళీ వచ్చేది జగనే, మేం సేఫ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు వారందరూ అయోమయంలో పడిపోయారు. రేపేం జరుగుతుందోనన్న టెన్షన్ ఆ అధికారులను నిరంతరం వెంటాడుతూనే ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఓవర్ యాక్షన్ చేసిన కొందరు ఆఫీసర్ల పేర్లను రెడ్ బుక్లో ఎంటర్ చేశారు లోకేష్. అయితే ఇప్పుడు వారందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి. సరైన పోస్టింగులు లేక డిపార్ట్మెంట్లో తలెత్తుకొని తిరిగే పరిస్థితి కనిపించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క అధికారి భాగోతం బయటకి తీస్తూ కటకటాల్లోకి పంపిస్తుంది చంద్రబాబు సర్కార్. అందులో భాగంగా గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్రెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. వెంకట్రెడ్డి తీరుతో ప్రభుత్వానికి 2,566 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు ఫైల్ చేశారు. ఇక మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై 3rd డిగ్రీ చేసిన కేసులో సిఐడి మాజీ చీఫ్ సునీల్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన విజయ్ పాల్కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రఘురామకృష్ణంరాజును కొట్టింది నిజమేనని సిఐడి పోలీసులు వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఆయనని కొడుతూ వీడియో కాల్లో తమ బాస్కి చూపించామని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు, రఘురామకృష్ణంరాజును విచారించే సమయంలో తమ బాస్తో పాటు మరో 4 ముసుగు వేసుకొని వచ్చారని కూడా స్టేట్మెంట్లో ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సిఐడి మాజీ చీఫ్ సునీల్పై కూడా యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతోంది కూటమి సర్కార్. ఇక ఇతని పేరు కూడా రెడ్ బుక్లో ఉంది. మొత్తం 16 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లపై యాక్షన్ తీసుకుంది కూటమి సర్కార్. అందులో 3 ఇప్పటికే సస్పెండ్ చేసింది. వెంకట్రెడ్డి అరెస్ట్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి 1.5 రోజులుగా పరారీలో ఉన్నారు. ఆయన అరెస్ట్ కోసమే ఎదురు చూస్తున్నారు. పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సిఐడి స్పెషల్ టీమ్స్ సెర్చ్ కూడా చేస్తోంది. మద్యం కుంభకోణం, భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండటంతో వాసుదేవరెడ్డిని కూడా ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయనున్నారు సిఐడి అధికారులు. ఆ తర్వాత ఏ అధికారిపై యాక్షన్ ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోపక్క సినీ నటి జత్వాని కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గుండిపై చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో అతి చేసిన అధికారులపై యాక్షన్ తీసుకుంటూ వస్తోంది. 97 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా మరో 57 మందికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు. రాష్ట్రంలో 59 మంది డిఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. టాప్ లెవెల్ ఆఫీసర్లకు పనిలేని పోస్టింగులు ఇవ్వటం, కొందరిని వెయిటింగ్లో పెట్టడం, బదిలీలు, ఇవన్నింటికి కారణం రెడ్ బుక్కే అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. బదిలీలన్నీ రెడ్ బుక్ ప్రకారమే జరిగాయనే టాక్ వినిపిస్తోంది. రెడ్ బుక్లో పేర్లున్న వారు ఎవ్వరికీ కూడా ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పంపారంటూ అందరూ అంటున్నారు.
లోకేష్ దగ్గరున్న రెడ్ బుక్లోని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లపై వరుస పెట్టి చర్యలు తీసుకుంటున్నారట. కోర్స్ మన కళ్ళ ముందు కనిపిస్తోంది కూడా. అయితే జరిగిందేదో జరిగిపోయింది సార్, క్షమించండి అంటూ కొందరు అధికారులు టీడీపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే సీఎం చంద్రబాబు కానీ మంత్రి లోకేష్ కానీ గత సర్కార్ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదట. దీంతో వారి పరిస్థితి ఎలా ఉందంటే కుడిదిలో పడ్డ ఎలుకలా అయ్యింది. అత్యుత్సాహం చూపించారు చాలామంది అధికారులు. వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైందని మరోసారి మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన వారిని ఎవ్వరిని వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు చెప్పిన లిస్ట్ కేవలం ఐఏఎస్ ఐపీఎస్లకి సంబంధించింది. ఇక రాజకీయ నాయకుల గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది అరెస్ట్ కాబోతున్నారు. ఇప్పటికే కొంతమందిపై కేసు కూడా ఫైల్ అయింది. వాళ్ళ కోసం ఇప్పటికే చాలామంది సర్చ్ టీమ్స్ సర్చ్ కూడా చేస్తున్నారు. కొంతమంది దొరకకుండా పారిపోయారు. వాళ్ళెవరు అనేది మీకు తెలిసిన వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి. సో మొత్తానికి రెడ్ బుక్ వ్యవహారం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.